ఫ్రెండ్స్ చాలామంది ఉగాది వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు కదా! ఈ వీడియో మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇది ఒకటైతే 3డీలో వీడియో ఉంటది. దాంతో పాటు ఫోటో ఎడిటింగ్ కోసం 6 ప్రాజెక్ట్‌లు ఇచ్చాను మీకు. చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఎక్స్‌పెక్ట్ చేసేది ఒక్క లైక్ మాత్రమే. ప్లీజ్ లైక్ చేస్తారని కోరుకుంటున్నా. ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఒకటి తెలుసుకోవాలి ఏందంటే, ఈ వీడియోకి మొత్తం తెలుగు ఫాంటే యూజ్ చేసినా కాబట్టి, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో డైరెక్ట్‌గా వెళ్ళండి. ఫస్టే వెళ్ళండి. మీరు ప్రాజెక్ట్ జోలికి అస్సలు వెళ్ళకండి. డైరెక్ట్‌గా యూట్యూబ్‌లోకెళ్ళి డిస్క్రిప్షన్‌లోకెళ్ళి ఫస్ట్ అలర్ట్ మోషన్‌లో ఉన్న అవి అవి ఫాంట్స్ అన్నీ అలర్ట్ మోషన్‌లో యాడ్ చేసుకోండి. అసలు ఎలా యాడ్ చేసుకోవాలో కూడా తెలియకపోతే రీసెంట్‌గా రీసెంట్‌గా కాదు చాలా రోజుల కిందన మన ఇన్‌స్టాగ్రామ్ ఐడీలో హైలైట్ పెట్టాను. ఆ వీడియో చూస్తే మీ డౌట్ అన్నీ క్లియర్ అవుతుంది. మీకు తెలిసి ఉంటే మంచిది. కానీ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా? ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి. ఫస్ట్ నేను మీకు ఫోటో ప్రాజెక్ట్ చూపిస్తాను. దాని తర్వాత వీడియో గురించి కూడా చెప్తాను. ఓకేనా? ఎందుకంటే ఫోటో ప్రాజెక్ట్ మొత్తం 6 ఉన్నాయి. అవి మొత్తం ఏందంటే ఆ ప్రాజెక్ట్ అన్నీ మొత్తం నేనే అవి అంటే సొంతంగా కొన్ని బ్యాక్‌గ్రౌండ్ క్రియేట్ చేసినవి సొంతంగా అలర్ట్ మోషన్‌లో ఉన్నదాన్ని నేను చూపిస్తా. ఒక డౌట్ క్లియర్ చేస్తా. ఫస్ట్ ఇది ఈ ఫోటో అంటే చిల్డ్రన్ ఫోటో పెట్టి యూజ్ చేసినా కాబట్టి ఈ ఫోటో. ఓకే. ఇక్కడ చూడండి ఇది. ఓకే. ఇదైతే ఉంటది. ఇది చాలా బాగుంటది. ట్రై చేయండి. ఎవరైనా ఫోటో సెట్ అవుతుంది. సగం ఫోటో ఉన్నా సెట్ అవుతుంది. కానీ ఫోటో అనేది పీఎన్‌జీ అయితే ఉండాలి. ఏం లేదు ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి చేంజ్ చేసుకోండి. ఇది ఫస్ట్ ఫోటో. సెకండ్ ఇక్కడైతే ఉంటది ఇది. ఇది మీరు ఎవరైనా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సంథింగ్ ఒక ఫోటో పెట్టి అంటే మనం విలేజ్‌లో ఎట్లా ఉంటారంటే అంటే చాలా యూత్ ఉంటది. సంథింగ్ డిఫరెంట్ ఉంటది కాబట్టి అలా ట్రై చేద్దామంటే అలా కూడా ట్రై చేసుకోవచ్చు. ఇది సెకండ్ ప్రాజెక్ట్. ఇక్కడ థర్డ్ ప్రాజెక్ట్ అయితే ఇది కూడా ఉంటది. ఇది ఎగ్జాంపుల్‌గా రేవంత్ రెడ్డి సార్‌ది ఫోటో పెట్టి చేసిన. ఇది చాలా ప్రొఫెషనల్‌గా ఉంటది. 100% మీరైతే చేసుకోవాలి. చాలా ప్రొఫెషనల్‌గా ఉంటది. ఇంకోటేందంటే బ్యాక్ సైడ్‌లో కొన్ని సౌండ్స్ వస్తుంటది. కొంచెం నెగ్లెక్ట్ చేయండి. ఇదైతే ట్రై చేయండి. ఇది బాగా నచ్చింది నాకు. చాలా ఫోటోస్‌తో ఇది బాగా నచ్చింది. ఓకే. సారీ. మొబైల్ కొంచెం హీట్ అవుతుంది కాబట్టి ఆటో బ్యాక్ ప్రాబ్లమ్ వస్తుంది. ఇంకోటేందంటే ల్యాగ్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఇంకోటి ఇది పవన్ కళ్యాణ్ సార్‌ది ఉంటది. ఇది కూడా బాగుంటది. కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇదే కలర్ పెట్టాలని రూల్ లేదు. ఎగ్జాంపుల్‌గా ఈ కలర్ ఉంది. ఇప్పుడు సంథింగ్‌గా పింక్ కలర్ పెడితే పింక్ కలర్, వైట్ కలర్ పెడితే వైట్ కలర్. ఇక్కడ చూడండి మీకు ఆటోమేటిక్‌గా కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటది. అది చూసుకోండి. ఇక్కడ ఫిఫ్త్‌ది ఇది. లాస్ట్ ఇది అయితే ఫోటో ఉంటది. ఇది కూడా చాలా బాగుంటది. ఒకటే ఫోటో పెట్టి ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. ఈ వీడియో అయితే చాలా సూపర్ ఉంటది. ఓకేనా? ఓకే. ఫస్ట్ అయితే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటే బాగా కనిపిస్తది మీకు. ఇక్కడ చూడండి. 30 మార్చ్ ఇందులో డేట్ చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసుకోవచ్చు. నూతన సంవత్సర అని ఉంటది. కొత్త సంవత్సరం కదా! అంటే మన తెలుగు వాళ్ళకి. దాని తర్వాత ఉగాది శుభాకాంక్షలు. లాస్ట్‌లో ఒక ఫోటో ఉంటది. ఈ ఫోటో ప్లేస్‌లో బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా మీ యొక్క ఫోటో పెట్టి మీరైతే ఈజీగా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.